ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన 4వ సినిమా అఖండ 2. సింహ, లెజెండ్, అఖండ వంటి 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అఖండ 2 సినిమాపై భారీ హైప్ ఉంది. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. రీసెంట్గా డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లంతో విడుదల ఆగిపోయింది, పోస్ట్పోన్ అయింది. మొత్తానికి ఈ సినిమా అయితే రిలీజ్ ఎప్పుడవుతుంది, కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే ధోరణిలో ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే అఖండ 2 నిర్మాతలు ఏరోస్ కంపెనీకి 28 కోట్లు ప్లస్ వడ్డీ కడితేనే సినిమా విడుదలవుతుంది, లేదంటే విడుదలవ్వదు అనేది అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని ఏరోస్ కంపెనీ వారు డబ్బులు ఇస్తేనే సెటిల్మెంటు, లేకుంటే మాట్లాడేది ఏమీ లేదు అని అనేశారు. పరిస్థితి తీవ్రత చూసిన అఖండ 2 నిర్మాతలు ముందుగా 20 కోట్లు చెల్లిస్తామని, మిగతా అమౌంట్ సినిమా విడుదలయ్యే తర్వాత ఇస్తామని చెప్పడం వల్ల ఏరోస్ ఎంటర్టైన్మెంట్ వారు ఓకే చెప్పారట. మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చామని కోర్టుకు తెలియజేశారట నిన్న. ఈరోజు ఈ విషయాన్ని కోర్టులో లాయర్ల సమక్షంలో సెటిల్మెంట్ పూర్తి చేసుకున్నారు. సెటిల్మెంట్ పూర్తి కాగానే కోర్టు స్టే ఎత్తివేస్తుంది. ఈ ప్రాసెస్ జరగడానికి సాయంత్రం వరకు టైం పట్టొచ్చు. లోకల్ ఫైనాన్షియర్స్ నుండి కూడా డబ్బులు తీసుకున్నారట నిర్మాతలు. వారిని కూడా బాలయ్య, బోయపాటి ఇండస్ట్రీలో కొద్దిమంది పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి కొంత మేరకు డబ్బులిచ్చి వాళ్ళను కూడా సెటిల్ చేశారట. దీంతో ఫైనాన్షియల్ సమస్యలన్నీ క్లియర్ అయినట్టే. అయితే అఖండ 2 మూవీ వాయిదా పడ్డాక అభిమానులు ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా వస్తుందేమో అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆ వీకెండ్ మిస్ అయ్యాక కొత్త డేట్ ఏదా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆదివారం ఈ విషయం మీద హైదరాబాద్లో డిస్ట్రిబ్యూటర్ల, నిర్మాతల సమావేశం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 12, 24 డేట్ల మీద డిస్కషన్ నడిచినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 12 అయితే హడావుడి అయిపోతుంది, కొద్దిగా టైం తీసుకోవడం మంచిదని, అన్ని విషయాలు చూసుకొని క్రిస్మస్ సీజన్లో 24లా రిలీజ్ చేస్తే బెటర్ అని మెజారిటీలు అభిప్రాయపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇందుకు బాలయ్య అభిమానులు ఎంత మాత్రం సుముఖంగా లేరు. అఖండ 2 డిసెంబర్ 24గా రావచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా నందమూరి అభిమానులు భగ్గుమన్నారు. అన్ని రోజులు సినిమా కోసం ఆగలేమంటూ వాళ్ళు ఆన్లైన్ ఉద్యమానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 12నే అఖండ 2 రిలీజ్ చేయాలంటూ వాళ్ళు హ్యాష్ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే 60,000కు పైగా ట్వీట్లు పడ్డాయి. ఈ హ్యాష్ట్యాగ్ మీద 12న సినిమా రిలీజ్ చేయాలనేది మా రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ అంటూ వాళ్లకు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేయడం ద్వారా తమకు తీవ్రమైన మనోవేదన కలిగించారని, అయినప్పటికీ మౌనంగా ఈ బాధను భరించమని, ఇంకో 2 వారాల వరకు వెయిట్ చేయడం తమ వల్ల కాదని, ఏం చేసైనా 12న సినిమాలో రిలీజ్ చేయాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అయితే రెండవసారి కూడా డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను సినిమా ఎప్పుడు విడుదల చేయాలని హైదరాబాద్కు పిలిపించుకున్నారట. ఏ డేట్కు రిలీజ్ వెళ్తే బాగుంటుందని అని ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్లను అడగ్గా వాళ్ళలో కొద్దిమంది డిసెంబర్ 12న వెళ్తే బాగుంటుందని, మరో కొద్దిమంది డిసెంబర్ 19న వెళ్తే బాగుంటుందని, మరో కొద్దిమంది డిసెంబర్ 25న వెళ్తే బాగుంటుందని, మరో కొద్దిమంది జనవరి 1న వెళ్తే బాగుంటుందని, మరొక కొద్దిమంది జనవరి 9న వెళ్తే బాగుంటుందని, మరొక కొద్దిమంది శివరాత్రికి వెళ్తే బాగుంటుందని చెప్పారట. అయితే మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం డిసెంబర్ 12న వెళ్తే బాగుంటుందని తెలియజేశారట. సినిమా లాంగ్లో విడుదలైతే ఆర్థికంగా నష్టపోతామని అభిప్రాయపడ్డారట మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు.
అన్నీ ఆలోచించి సినిమా మేకర్స్ సినిమాను డిసెంబర్ 12నే రిలీజ్ చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు చెప్పి పంపించారట. డిసెంబర్ 12నే అఖండ మూవీ రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించి టికెట్స్ హైక్, ప్రీమియర్ షోస్ సంబంధించి పర్మిషన్స్ తీసుకోనున్నారు. డిసెంబర్ 11న ప్రీమియర్స్ వేయనున్నారు. టికెట్ రేట్స్ అవే ఉంటాయా లేక పెరుగుతాయా అనేది చూడాలి. మ్యాక్సిమం ఇంతకుముందు ఓకే చేసిన రేట్లు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ సాయంత్రం ఉండబోతుంది. ఫైనల్గా అభిమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన డేట్నే ఫైనల్ చేసింది మూవీ టీం. డిసెంబర్ 12న బాక్సాఫీస్ వద్ద మరి బాలయ్య ఎలా చెలరేగుతాడో చూడాలి. అఖండ 2 నిర్మాతలు డబ్బుల విషయంలో సఫర్ అవుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో నిర్మాతలకు బాలయ్య అండగా నిలబడ్డాడు. సహాయం చేయడంలో బాలయ్య ఎప్పుడూ ముందు ఉంటాడు అని అందరికీ తెలిసిందే. అఖండ 2 రిలీజ్ కావాలని తన వంతు సహాయం ఆయన చేశాడు. అఖండ 2 సినిమాకు గాను బాలకృష్ణ పారితోషికం 45 కోట్లుగా ప్రచారంలో ఉండగా ఆయన 10 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నిర్మాతల నుంచి ఇంకా తనకు రావాల్సిన 7 కోట్లను కూడా బాలయ్య వదిలేసినట్లుగా తెలుస్తుంది. అంతే మొత్తం 17 కోట్లు బాలయ్య నిర్మాతలకు ఇచ్చేసినట్లే. ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ అది బాలయ్య అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలే థియేటర్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. అఖండ 2 తప్పుకోవడం దురంధర్కు పెద్ద వరంగా మారింది. ఆంధ్ర కింగ్ తాలూకా కొంత పికప్ చూపించినప్పటికీ సూపర్ హిట్ దిశగా వెళ్లేందుకు సరిపోవడం లేదు. చాలా మల్టీప్లెక్స్లో అన్ని స్క్రీన్లు రన్ను చేయడం లేదు. కంటెంట్ కొరత కారణంగా జనాలు కాస్తైనా వచ్చే సినిమాలు మాత్రం వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల పరిస్థితి సైతం దీనంగా భిన్నంగా ఏమీ లేదు. మరి అఖండ 2 గుడ్ న్యూస్ రేపు ఏ సమయంలో వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం టెన్షన్తో ఉన్నారు. కొబ్బరికాయ మొక్కులు, ప్రదక్షిణలు, హోమాలు గట్రా చేస్తున్నారు. ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అఖండ 2 విడుదల ఇష్యూ పూర్తిగా సెట్ అయిందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సంవత్సరం హరిహర వీరమల్లు, అఖండ 2 చిత్రాల విడుదల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో నిర్మాతలు చేసుకున్న ఆర్థికపరమైన కమిట్మెంట్లు. హరిహర వీరమల్లుకి సంబంధించిన ఇబ్బందులు తొలగిన వెంటనే ఆ సినిమా విడుదలైంది. ఇప్పుడు అఖండ 2 సమస్య కూడా పరిష్కార దశలో చేరింది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు గట్టిగా ఎదురు చూస్తున్న సినిమా కావడంతో మేకర్స్ సాధ్యమైనంత త్వరగా విడుదలకు ప్రయత్నం చేస్తారు అంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక పెద్ద సినిమా నిర్దిష్టంగా ప్రకటించిన తేదీకే విడుదలైతే ప్రేక్షకుల ఉత్సాహం వల్ల మొదటి రోజు కలెక్షన్లో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఆ రోజు కలెక్షన్లోనే సుమారు 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు వ్యత్యాసం రావచ్చు.